పల్లెటూరులో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎలా ఉంటుంది? మహా అయితే ఓ పక్కా భవనం, అరకొర వసతులు. అసలే నిధులలేమితో కునారిలే స్థానిక సంస్థల నుంచి ఇంతకంటే ఆశించడం అత్యాశే కావచ్చు. కానీ ఇందుకు పూర్తి భిన్నం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ పంచాయతీ కార్యాలయం. ఏమిటంత ప్రత్యేకత అంటారా? మీరే చూడండి. వారేవా, అద్దాల మేడ అదిరిపోయేలా ఉంది కదా. నగరాల్లోని కార్పొరేట్ భవంతిని మరిపిస్తోంది కదా. ఇది ఓ పంచాయతీ కార్యాలయం అంటే నమ్మడం కష్టమే. భీమవరం మండలం చిన అమిరం గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ఇది. అద్దాల మేడ ముందు అందాల కొలను, అందులో బుద్ధుని విగ్రహం, అలరించే పచ్చిక బయలు. బయటి నుంచి చూస్తే భలే బావుంది. మరి లోపల ఎలా ఉందో చూద్దామా? మొదటి అంతస్తులో అన్ని ప్రత్యేక విభాగాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామ సర్పంచ్, కార్యదర్శులకు ప్రత్యేక గదులతో పాటు సమావేశ మందిరం, వెయిటింగ్ రూమ్లు ఉన్నాయి. ప్రతి విభాగంలోనూ ఆధునిక హంగులతో కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశారు. మా ఊరి గ్రామ పంచాయతీ కార్యాలయం ఇంత హంగులతో నిర్మించడం వల్ల ఈ పంచాయతీకి రాష్ట్ర స్థాయిలో మళ్ళీ కేంద్ర స్థాయిలో చాలామంది అభినందించారు. మా గ్రామస్తులుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ కార్యాలయంలో భారీ డిజిటల్ తెరను ఏర్పాటు చేశారు. గ్రామంలో సీసీ కెమెరాలను దీనికి అనుసంధానించారు. సర్పంచ్ ఇక్కడి నుంచే గ్రామంలోని పారిశుధ్యం పరిస్థితిని పర్యవేక్షిస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం పూర్తిగా నిషేధం. అవి వాడినట్టు సీసీ కెమెరాల్లో కనిపిస్తే చర్యలే. మా ఊరు పంచాయతీ ఆఫీసు ఇంద్రభవనంలో కట్టారు. మా సర్పంచ్ గారు అన్నిటికీ ఎవరికి లెక్క చేయకుండా అన్ని పనులు, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్ని కూడా ఏకగ్రీవంగా శుభ్రంగా చేశారు. భవనంపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేశారు. కార్యాలయానికి వాడుకోగా మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయిస్తున్నారు. ఇలాంటి ఇంద్రభవనానికి కనీసం ₹1 కోటి ఖర్చై ఉంటుంది. మరి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం ₹12 లక్షలు అందించింది. పంచాయతీ నుంచి 17 లక్షలు కేటాయించారు. మాజీ సర్పంచ్ అన్నపూర్ణ, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాసరాజు 70 లక్షలు విరాళాలు సేకరించారు. మొత్తం ₹1 కోటి వ్యయంతో ఈ భవనం నిర్మించారు. ఈ ఆఫీసు చాలా బాగుందండి. ఎలా ఉందంటే గెస్ట్ హౌస్ లాగా చాలా బాగుందండి. ఇలాంటి పంచాయతీ ఆఫీస్ నేను ఎక్కడ చూడలేదు. మా ఊరు పంచాయతీ అని గర్వంగా చెప్పుకోవచ్చండి మేము. పంచాయతీ కార్యాలయమే ఇలా ఉంటే ఇక ఊరు ఎలా ఉంటుందంటారా? మీ అంచనా నిజమే. గతంలో మురికి కాలువలను తలపించే రహదారులు ఇప్పుడు అద్దాల్లా మారాయి. 14 కిలోమీటర్ల భూగర్భ డ్రైనేజ్ నిర్మించారు. 9 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశారు. గ్రామంలో ఉద్యానవనం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు. మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గుర్తింపు గల గ్రామ పంచాయతీగా మరి మేము నరేంద్ర మోడీ దగ్గర కూడా అవార్డు తీసుకోవటం జరిగింది. నేషనల్ అవార్డు అవనండి, అలాగే రాష్ట్ర స్థాయిలో 3-4 అవార్డులు రావడం జరిగింది. అలాగే మా గ్రామంలో డోక్రా మహిళలకి బిల్డింగ్లు కట్టాం. అలాగే అంగన్వాడీ బిల్డింగ్ కూడా అక్కడే కూరగాయల తోటలు పండించి ఆ పిల్లలకి మరి పోషకమైన ఎలువలతోటి మనం ఫుడ్ పెట్టాలని వారందరికీ కూడా అక్కడే సౌకర్యాలు చేసి అలాగే పార్కులు కూడా ఏర్పాటు చేశాం మా గ్రామంలోని. పౌర పాలన, పారిశుద్ధ్య నిర్వహణలో మేటిగా నిలుస్తున్న చిన అమిరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు అందుకుంది. 2017లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎన్నికైంది. అనేక గ్రామ పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకొని బూతు బంగ్లాలను తలపిస్తుండడం చూస్తూనే ఉన్నాం. పలు గ్రామ పంచాయతీలకు అసలు కార్యాలయ భవనాలే ఉండడం లేదు. కానీ చిన అమిరం గ్రామ పంచాయతీ కార్యాలయం మాత్రం
కార్పొరేట్ స్థాయిని తలపిస్తోంది. ఇక్కడ పాలకవర్గం ప్రజల చేయూతతో ఈ అద్భుత కార్యాలయాన్ని నిర్మించుకుని ఆదర్శ గ్రామ పంచాయతీ కార్యాలయంగా తీర్చిదిద్దుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చిన్న అమిరం నుంచి కెమెరామెన్ రమణతో రాయుడు, ఈటీవీ న్యూస్.